నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో సదుపాయాలు కల్పించాం. న్యూరాలజీ, అంకాలజీ, ఆధునిక పరికరాలు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రేపు మా ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమే అని తెలుసుకోవాలి. వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. బీజేపీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించడంతో వెంటిలేటర్పై ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తీర్చిదిద్దుతున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఏపీ పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులు 62 లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రికి సమకూర్చిన అత్యాధునిక న్యూరాలజీ, నికోలెట్, ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరో సర్జికల్ పరికరాలను ఏపీ పేపర్ మిల్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్తో కలిసి బుధవారం ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందించారు. అనంతరం ఈఈజీ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు అసెంబ్లీలో మాట్లాడి నోడల్ అధికారిని నియమించామని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా నెలలో 2 సార్లు ఆసుపత్రిని సందర్శిస్తున్నామని, ఈ విధంగా ఈ ఏడాదిలో సుమారు 23 సార్లు కూటమి నాయకులు ఆసుపత్రిని తనిఖీ చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో మార్చురి వద్ద శవాలను పీక్కుతినే రాబందుల మాదిరి మృతుల బంధువుల నుంచి డబ్బు వసూలు చేసేవారని ఆయన విమర్శించారు. తాను కూటమి నాయకులు నిఘా పెట్టి మార్చురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విధుల నుంచి తొలగించామని ఆయన గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో రోజు 1500 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, ఆసుపత్రికి వచ్చే రోగులు మంచి వైద్యం అందుతుందని సంతృప్తి వ్యక్తం చేసేలా తీర్చిదిద్దుతున్నామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు 5 ఏళ్లలో ఈ ఆసుపత్రికి 2.8 కోట్ల సిఎస్ఆర్ నిధులు మాత్రమే తీసుకువస్తే తాను ఈ ఏడాదిలోనే 70 లక్షలు సాధించగలిగానని, అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి 3.85 కోట్ల సిఎస్ఆర్ నిధులు తేగలిగానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఒక్క పేపర్ మిల్లు కాకుండా ఓఎన్జీసీ, కేజీ, పీజీ ప్రాజెక్టు తదితర సంస్థల నుండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ని వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వెంటిలేటర్ ఎక్కించేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకుంటూ, సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడి ఒక నోడల్ ఆఫీసర్ని ఇవ్వండి, ఉన్న సిబ్బందితో కాదు పర్యవేక్షణ ఎక్కువ ఉండాలని చెప్పి అభ్యర్థించగా ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎవరి వలన వచ్చినాయి ఇవన్నీ? ఈరోజు వచ్చి ఏదో పతితుల్లాగా ఇక్కడ మాట్లాడేసి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తా ఉన్నారు. సంవత్సరంగా ఇవన్నీ వచ్చేసినాయా? సంవత్సరాలుగా అధికారం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా వైసీపీ వాళ్ళు హాస్పిటల్కే రాకుండా ఈ హాస్పిటల్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు శాసనసభ్యుడు అయిన తర్వాత నేను కానీ నా కుటుంబ సభ్యులైన కూటమి నాయకులు కానీ ఎన్నిసార్లు వచ్చున్నాం? ఇక్కడ 23 సార్లు పైన వచ్చున్నాం. ప్రతి 15 రోజులకు వస్తానే ఉన్నాం. ఈరోజు మార్చురీ దగ్గర జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు. గత 5 సంవత్సరాలు రాబందుల్లాగా పీక్కుని తిన్నారు శవాల్ని. ఆ రోజు కనబడలేదా వైసీపీ వాళ్ళకి? లేదు. మేము వచ్చిన తర్వాత మా నాయకులు దృష్టి సారించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నారు, చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, శాసనసభ్యుడిగా నా పాత్ర ఇక్కడికి వచ్చి వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు చేయడం నా పాత్ర. తదుపరి పాత్ర అంటారా, సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ హాస్పిటల్కి ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పం
ప్రతి ఒక్కరూ నిత్య యోగా సాధన చేయాలని, అప్పుడే యోగాంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోందని ప్రభుత్వం నిర్దేశించిన ఆశయ సాధన సాధ్యమవుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాండ్ ట్రంక్ రోడ్లో 10వ రోజు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ యోగా సాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతిరోజు యోగా సాధన వలన మానసిక ఉల్లాసం కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుందని, తద్వారా ఎన్నో రుగ్మతలు దూరమవుతాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 21వ తేదీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవ విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో 5,40,000 మంది యోగా సాధకులు వారి పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. యోగా సాధన ఒక గ్రామ, మండల, సచివాలయ, వార్డు, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు. యోగా గురువు కేఎన్వి శ్రీధర్ నేతృత్వంలో ఎన్ అనంతలక్ష్మి యోగా సాధన చేయించారు. డివివిఎస్ఎస్ అవినాష్, సత్యకళ్యాణి వివిధ యోగాసనాలు వేచి చూపించారు. అనంతరం బ్రహ్మకుమారిల సోదరి మౌనిక రాజయోగ ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా యోగాధికారి ఆర్ కృష్ణనాయక్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి, యోగాంధ్ర జిల్లా సమన్వయకర్త అధికారి పి కాజియా, జిల్లా ఆయుష్ ఆయుర్వేద అధికారి డాక్టర్ కె సిహెచ్ రమేష్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక, గిరిజనులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నా వల్ల కాదు, నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. కానీ మనం ఎప్పుడైతే క్షమిస్తామో, ఫర్గివ్ అండ్ ఫర్గెట్, అప్పుడే మర్చిపోగలుగుతాం. లేదంటే మనం మర్చిపోలేమన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారు లేదా చీటింగ్ చేశారు, వాళ్ళు అనేసి వాళ్ళు వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ లేదు. కానీ మనసులో దాన్ని హోల్డ్ చేసేది ఎవరంటే మనం. ఫోన్ ఉంది, ఏదైనా డిలీట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ మనసు నుండి అది డిలీట్, లేదా మనల్ని మోసగించారు, చీటింగ్ చేశారు, మనం వాళ్ళపైన చాలా నమ్మకం, ట్రస్ట్ పెట్టుకున్నాం, చాలా సంవత్సరాలైనా సరే అది గుర్తు తెచ్చుకుని బాధపడుతూ చేయండి. బజింగ్ సౌండ్, వైబ్రేషన్ ఫామ్ చేయాలి. నా వాయిస్ కూడా మీకు వినిపించకూడదు, అంతలా చెవులు క్లోజ్ చేసి చేయండి. అలా చేయండి. వచ్చిన వాళ్ళకి చేస్తున్నట్టు రైట్ పంపించి రైట్ చేయండి. గాలికి బయట చేపదాకి గాలిగా గాలి బ్యాలెన్స్ చేయడం కోసం శిథిల ప్రాణం బాగా హెల్ప్ అవుతుంది. ఈ సమ్మర్ కాబట్టి శిథిల ప్రాణం అందరూ కూడా ఖచ్చితంగా చేయాలి. నాలుగు బయట చాపి నాలుగు గొప్పగా చేయాలి. చూస్తుండండి. కంప్లీట్ అయినా ఎన్నో హామీలు గుప్పించి సూపర్ 6 హామీల పేరుతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో చేసిందేం లేదన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికే నిరసన కార్యక్రమాన్ని వైసీపీ తలపెట్టిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం బుధవారం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట, ఆజాద్ చౌక్, జెండా పంజా రోడ్, సూర్య హోటల్, సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. బాబు ష్యూరిటీ మోసం, ఉచిత పంటల బీమాకు పంగనామాలు, నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఎప్పుడిస్తావు బాబు వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతబట్టి నల్ల బెలూన్లు, నల్ల కండువాలు ధరించి వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే పోలీసులు బెలూన్లను, నల్ల కండువాలను లాక్కొని చిందరవందర చేశారు. డీజేను సీజ్ చేశారు. ఈ చర్యలకు వైసీపీ శ్రేణులు నిరసన తెలుపుతూ అడ్డుకోవడం, పోలీసు నిరసనకారులను లాక్కెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఇలా చేయడం ఎక్కడి న్యాయమని భరత్ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని ఆయన అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైసీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులతో కలిసి మాజీ ఎంపీ భరత్ ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. వెన్నుపోటు చంద్రబాబు, వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేశాడు. ఇవాళ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ప్లకార్డులు పెట్టాం, నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. 3,000 రూపాయలు నిరుద్యోగి ఏది బాబు అని అడుగుతా ఉన్నారు. తల్లులు అడుగుతా ఉన్నారు.
తల్లికి వందనం ఎక్కడుంది బాబు అని చెప్పేసి తల్లికి వందనం అడుగుతున్నారు. సంపద సృష్టి అన్నావు, ఏం సంపద సృష్టించావు ఈ సంవత్సర కాలంలోని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఉచిత ఇసుక లేదా ఉత్తుత్తి ఇసుక, ఎవరికైనా ఉచిత ఇసుక దొరుకుతుందా? ఎవరికైనా ఉచిత ఇసుక దొరుకుతుందా? ఎవరికైనా ఉచిత ఇసుక దొరుకుతుందా? నిరుద్యోగులకి 3,000 ఇచ్చారా? నిరుద్యోగులకు 3,000 ఇచ్చారా? 20 లక్షల జాబులు అన్నారు, 1,00,000 జాబులైనా ఇచ్చారా? 1,00,000 జాబులైనా ఇచ్చారా? రైతులకి రైతు భరోసా 20,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా వచ్చిందా? తల్లికి వందనం ఇచ్చారా? ప్రతి పిల్లలకి ఇస్తున్నారు, ఎవరికైనా వచ్చిందా? తల్లికి వందనం, తల్లికి వందనం ఎవరికైనా వచ్చిందా? 50 ఏళ్లు దాటితే బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఎవరికైనా వచ్చిందా? 50 ఏళ్ళ పెన్షన్ ఎవరికైనా వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సర కాలము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసిన పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఒకటే అంశం చెప్తా ఉన్నా, సంవత్సర కాలంలో మీరు ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నారని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు కాదు కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ప్రజల్ని అష్టకష్టాలు పెడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఇవాళ వీళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, మీరు సంపద సృష్టి అన్నారు, ఎక్కడ సంపద సృష్టించారని అడుగుతా ఉన్నా. మీరు సంపద సృష్టి మాట పక్కన పెట్టండి, ఇవాళ సంవత్సర కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేసిన పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా కూడా అప్పులమయం చేస్తున్నారు. ఇవాళ రైతన్నలు అందరూ కూడా ఎవరు బాగున్నారండి? రైతులు, ధాన్యం రైతులు బాగున్నారా? మిర్చి రైతులు బాగున్నారా? పత్తి రైతులు బాగున్నారా? ఆక్వా రైతులు బాగున్నారా? లేకపోతే పొగాకు రైతులు బాగున్నారు? ఎవరు బాగున్నారు? ఎవరికి కూడా మద్దతు ధర రావట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదు. మీరు ఏదైతే సబ్సిడీ ఇస్తా ఉన్నారో ఎక్కడా కూడా సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితులు. ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా, డిఎస్సి రాసే పిల్లలందరూ కూడా వాళ్ళకి కనీస పక్షాన టైం కూడా ఇవ్వకుండా డిఎస్సి పరీక్షలు వాళ్ళు అందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితులు, వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే మా చేతిలో ఉన్న నల్ల బెలూన్లు, నల్ల కండువాళ్ళు, బ్యాడ్జీలు ఇవన్నీ లాక్కునే పరిస్థితులు. ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఈ ఫ్లెక్సీలు, ప్లెకార్డులు కూడా లాక్కునే పరిస్థితులు. ఇవాళ మేము మ్యూజిక్ డీజే వెహికల్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి సీజ్ చేసే పరిస్థితులు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎల్లకాలం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తున్నాం. రేపు రాబోయేది మా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా మాకు విశాఖపట్నం నుంచి అబ్జర్వర్గా వచ్చిన మరి గురుమూర్తి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుచేతనంటే మమ్మల్ని అందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలకు అందరికీ కూడా మేల్కొల్పే విధంగా ఇవాళ కార్యక్రమం చేశామని కూడా సందర్భంగా నేను అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు, మీరు సూపర్ 6 హామీలు ఏం నిలబెట్టారు సంవత్సర కాలంలో అని అడుగుతా ఉన్నా. వాలంటీర్ల పరిస్థితి ఏంటి? మీరు చెప్పారు, స్వయాన మీ నోటితో మీరు చెప్పారు, నేను మీకు అన్నలాంటోడిని, నేను పెట్టేవాడిని తప్పితే కొట్టేవాడిని కాదు, మీకు 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాలంటీర్లు ఏమైపోయారండి? ఇవాళ మీరు 10,000 మాట పక్కన పెట్టండి, వాళ్ళు ఉద్యోగాలే పీకేసిన పరిస్థితులు ఇవాళ మీ ప్రభుత్వంలో కనబడుతూ ఉన్నాయి. ఇవన్నిటికి నిరసిస్తూ ఇవాళ కార్యక్రమం చేపట్టాము. మీరు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ కూటమి ప్రభుత్వము సుపరిపాలన అని చెప్పేసి మీరు ఏం చెప్తారండి? ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది, ఎక్కడ సుపరిపాలన ఉందని ఇవాళ మేము మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఒకసారి మాట్లాడండి. కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ తలారి వెంకట్రావుతో కలిసి ఎక్స్ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎక్స్ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి వేలాది మంది కార్యకర్తలతో కలిసి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం షర్మిలారెడ్డి మాట్లాడుతూ, సంవత్సరం కిందట ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని అబద్ధపు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి మోసం చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో స్త్రీలకు ఉచిత బస్సు అని, అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పినా ఇస్తానని, ప్రతి మహిళకు నెలకు 18,000 చొప్పున ఇస్తానని, సంవత్సరానికి 3 సిలిండర్ల కింద ఉచిత గ్యాస్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచక పాలన నడుస్తోంది. దీనికి నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సూపర్ 6 అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఆయన ఎన్నో సంపద సృష్టించడం అంటే నాకైతే అర్థమవ్వట్లేదు. 1,45,000 కోట్లు అప్పు చేయడమేనా సంపద సృష్టించడం అన్నది? మరి కరోనా విపత్తు టైంలో మన జగనన్న ఏ రకంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఒక బటన్తో మరి ఆయన చేసిన ఘనత ఎవరైనా ఉందంటే జగనన్న ప్రభుత్వంలో. అదేవిధంగా మహిళా నాయకురాలుగా నేనైతే ఖచ్చితంగా ఒకటి చేసి చెప్తున్నాను, ఈరోజు మహిళలు ఉత్తర పోసుకున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మహిళలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కింద వాడుకుని మరి మహిళలకి అన్ని రకాలుగా కూడా మరి జగనన్న మహిళలు ఆనందంగా ఉండాలి, మహిళలు బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుందని ఆశించి అన్ని పథకాలు మరి మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానన్నారు. అదేవిధంగా అమ్మఒడి పథకం ఇన్ని రకాలుగా కూడా ఎన్ని చెప్పినా ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఈ రోజు ఎక్కడ చూసినా అరాచకాలు, మానభంగాలు, మరి మహిళలు స్వాతంత్రంగా తిరిగే రోజులు కూడా పోయినాయి. ఖచ్చితంగా మరి మహిళలందరూ కూడా మరి ఖచ్చితంగా జగనానికి తోడుగా ఉంటారని ఏదైతే డ్వాక్రా రుణమాఫీ 2014 ఇచ్చారు అది కూడా ఆయన చేయలేకపోయారు. ఈ రోజు మళ్ళా కలుపులు ఖచ్చితంగా మరి జగనానికి మహిళలందరూ తోడుగా ఉంటారని తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరాలు చేసిన అరాచకాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా మా యొక్క దళంతో అందరూ కూడా ఈ తప్పులాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ బుధవారం జరిగింది. స్థానిక కోటగుమ్మం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ప్రతి షాప్కు వెళ్లి ప్రజలకు ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కరపత్రాలు పంపిణీ చేశారు. మెయిన్ రోడ్డు మీదుగా ఫ్రూట్స్ మార్కెట్, గాంధీ, నెహ్రూ విగ్రహాల సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హిందూ రాజ్యాంగాన్ని తేవాలని బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. త్వరలోనే మన భారతదేశానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి వారు ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మరి మన రాష్ట్రం అంతా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మండలం, గ్రామాల స్థాయిలో కూడా ఏదైతే మరి రాజ్యాంగ పరిరక్షణ ఉందో ఆ రాజ్యాంగ పరిరక్షణ ఏఐసిసి వారు చేసినటువంటి తీర్మానాలని ఇవి ఇంటింటికి చేరవేయాలని, ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని ఒక పథకం పెట్టి దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతుందనే విషయాల మీద ఈ పాంప్లెట్లో చాలా క్లియర్గా రాసి అది ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళమని చెప్పి మాకు సందేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కోటగుమ్మం సెంటర్ నుంచి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇందులో 7 బుల్లెట్ పాయింట్స్ లాంటివి ఏఐసిసి వారు తీర్మానాలు చేశారు. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది, ఏ పార్టీలోనూ కూడా సామాజిక న్యాయం అనేది లేదు. ఇవాళ ముస్లింస్కి రక్షణ కావాలన్నా, క్రిస్టియన్స్కి రక్షణ కావాలన్నా, ఎవరికైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా మన భారతదేశంలో రక్షణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే. ఈవేళ మరి బీజేపీ పార్టీ హిందూ మతతత్వ పార్టీగా తయారయ్యి ఏదైతే రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రాశారో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి దానికి మన భారత రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగం మార్చాలని ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగానే మన అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని దూషించడం జరిగింది. ఆ రకంగా మరి
ఈ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి మరి దేశాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవేళ మేము భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో మరి బీసీలు 50% ఉన్నారు, కానీ బీసీలకి రిజర్వేషన్ ఆ స్థాయిలో లేదు. కొన్ని చోట్ల 24, కొన్ని చోట్ల 25 ఉంది. మరి రాజీవ్ గాంధీ గారు ఏంటంటే బీసీలకి కూడా సమానమైన న్యాయం చేయాలి, వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారు అనుకుంటారు. అలాగే ఏదైతే మరి మన మహిళలు మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా మహిళలు సగం ఉంటారు, మహిళలకి అన్ని దేశాల్లోనూ 50% రిజర్వేషన్లు ఉన్నాయి, సగం హక్కులు ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఇక్కడ చూడండి, ఇంత కార్యక్రమం చేస్తుంటే 10 మంది లేడీస్ కూడా ఉండట్లేదు. అంటే మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలన్నది రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఏఐసిసి ఆదేశం. మూడోది ఏంటంటే మన భారతదేశంలో కార్మికులకి కర్షకులకి కూడా సరైన వేతనాలు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లోనూ గవర్నమెంట్ తాలూకు ఫ్యాక్టరీలన్నీ కూడా అమ్మించాడు. ఆడికి ఆదానికి ఇచ్చేసాడు, లేదా ముఖేష్ అంబానీకి ఇచ్చాడు. ఒక్క గవర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా కొత్తగా స్టార్ట్ చేయలేదు. కార్మికులు కర్షకులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ రక్షణ కల్పించాలనేది ఇంకొక పాయింట్. ఇంకా అలాగే విదేశీ విధానం తీసుకున్నట్లయితే మన విదేశీ విధానంలో మన చుట్టుపక్కల అన్ని దేశాలతోటి తప్ప ఇవాళ పాకిస్తాన్ వాడు మన మీద దండెత్తుతున్నాడు, చైనా వాడు దండెత్తుతున్నాడు. మనకు రక్షణ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. గతంలో మరి అన్నీ కూడా మనకు మద్దతుగా సపోర్ట్గా ఉండి, అందువల్ల విదేశీ విధానం కూడా చాలా వరస్ట్గా ఉంది. వీటిలన్నింటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ 7 బుల్లెట్ పాయింట్లు తయారు చేయడం జరిగింది. ఈ బుల్లెట్ పాయింట్లు అన్నీ కూడా మరి అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ ఒకసారి ఇట్లా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ర్యాలీ చేస్తున్నాం. మరి ఈ ర్యాలీకి భారీ ఎత్తున జనం అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మన భారతదేశంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే ఇంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ఏ పార్టీ లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమంలో భాగంగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నియోజకవర్గ పరిశీలకుడు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో బొమ్మూరులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్కి చెల్లుబోయిన వేణు, జక్కంపూడి గణేష్, చందన నాగేశ్వరరావు తదితరులు కూటమి ప్రభుత్వం హామీల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంలో ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన ఏ హామీని అమలు చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తోటే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 99% హామీలు అమలు చేయడం జరిగిందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ సంక్షేమాన్ని ఎక్కడ ఆపలేదన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు వైఎస్ జగన్ పెద్దపీట వేయడం జరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయన్నారు. తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 1.5 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారని, ఆడబిడ్డలను, నిరుద్యోగ యువతులను సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వెన్నుపోటుకు గురయ్యారన్నారు. ప్రజల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజలకు అండగా పోరాడుతోందని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తప్పైన అప్పు తప్పన్నారు, మరి ఇవాళ గొప్ప ఎలా అవుద్ది అది కూడా ఆలోచించాలి. ఇది కూడా వెన్నుపోటులో భాగమే. అందుకే సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వెన్నుపోటుకు గురయ్యారు. ప్రజాపక్షాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి జిల్లా కార్యాలయంలో అంటే నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఏ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని, ప్రజల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఒకసారి గుర్తెరిగి ప్రజాపక్షాన పనిచేయకపోతే ఇది తీవ్ర ఉద్యమ రూపంలో ప్రయాణిస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా మరి ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమానికి
ఏదైతే ప్రత్యర్థి వాళ్ళు మరో కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టడమే తప్ప మరొకటి కాదు, మరొక చర్య కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక పక్కన వారు నెరవేర్చని డిమాండ్ల కోసం మేము గలమెత్తితే వారు కేవలం మేము గలమెత్తుతున్నామన్న ఒకే ఒక్క కారణంతో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావడం అనేది నిజంగా కూడా వారి యొక్క వైఖరికి వారే సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడి ప్రజల గలమే వైసీపీ గలం అనే విధంగా ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రతిపక్షాలు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని కోరుకొండలో బుధవారం నిర్వహించారు. ముందుగా కోరుకొండలోని జక్కంపూడి రాజా స్వగృహం నుండి 3 మండలాల నుండి వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి కోరుకొండ దేవాలయం రోడ్డు మీదుగా బస్టాండ్, కోరుకొండ మెయిన్ రోడ్డు, కాపవరం జంక్షన్ మీదుగా కోరుకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు అమలు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచారని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో ఎక్కడికక్కడ వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో వెల్లడించారని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొట్టి మరింత ఎక్కువగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అమ్మఒడి పథకం తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ వేళకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటించారో ఈ కూటమి 3 రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రకటించినటువంటి అమలు చేయనటువంటి సందర్భంగా వాటిని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 175 నియోజకవర్గాల్లోని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ఇవాళ అతి సామాన్యమైనటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి చోట కూడా వేల మంది పాల్గొన్నారు అనేటువంటిదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒక్క ఏడాదిలోనే వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది ప్రజల్లో అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా సూపర్ 6లో ఆవేళ ఏదైతే మా పథకాలని కాపీ కొడుతూ మరింత గొప్పగా ఎక్కువగా చేస్తాము అని చెప్పారు. ఉదాహరణకు మనం అమ్మఒడి తీసుకుంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తాము అని చెప్పి ఆవేళ నవరత్నాల పథకాలని 2019 ఎన్నికల్లో ప్రకటించాము. తూచా తప్పకుండా వాటిని అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం మాదైతే ఒకరికి కాదు ఇంట్లో నలుగురుంటే నలుగురు, 40 మంది ఉంటే 40 మందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరిట పథకాన్ని ఇస్తాము అని చెప్పినటువంటి కూటమి నాయకులు తల్లికి వందనం దేవుడిగా తల్లికి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఈవేళ మనందరం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదే రకంగా రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి విధంగా పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పి ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2వ ఏడాది నుంచి ఏడాదికి 12,500 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తాము అని చెప్పి ప్రకటించాము 2019 ఎన్నికల్లో. చెప్పిన దానికంటే కూడా గొప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో సదుపాయాలు కల్పించాం. న్యూరాలజీ, అంకాలజీ, ఆధునిక పరికరాలు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
రేపు మా ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమే అని తెలుసుకోవాలి. వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. బీజేపీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.